తరతరాలుగా వేల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరంతరాయంగా నిరాటంకంగా నిరాఘాటంగా జరుగుతున్నటువంటి వేద పారాయణాన్ని ఒక అధికారి వేదం ఏందయ్యా చదివేది, వేదం ఎవరికి అర్థమవుతుంది, మీరు వెంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు కదా, ఓం నమో వెంకటేశాయ అనండి చాలు అనని వేద పారాయణదారులతో మాట్లాడటం. కొద్దిమంది వేద పారాయణదారులు నాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో వణుకుతూ సాంప్రదాయాలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి, కొండ మీద దాపురించే స్థితికి చేరుకున్నాం సార్. వేదం ఎందుకు, వేదం చదవటం ఎందుకు అని అధికారి మాట్లాడితే నోరు మెదపలేనటువంటి స్థితిలో మేమున్నాము అని అంటే స్వామి ఆలయంలో ఎంత అపచారానికి శ్రీకారం చుట్టారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి అన్నటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నా. అక్కడ ఉన్నటువంటి అర్చకులు, వేద పండితులు వీళ్ళెవ్వరూ కూడా తరాలుగా మౌనంగా వాళ్ళ బాధని ఏనాడు కూడా ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తీకరించకుండా వేదాన్ని చదువుతూ పఠిస్తూ దేవాలయ ప్రాశస్త్యాన్ని వేనోళ్ల ప్రాభవం కలిగించటానికి కృషి చేస్తున్నటువంటి ఆ మహాపురుషులు, దివ్య ప్రభులు అయినటువంటి వేద పారాయణదారుల మీద వేదం చదవకండి, అవసరం ఏమున్నది, వేదం వద్దు మనకు, మీరు ఓం నమో వెంకటేశాయ అంటే చాలు కదా, ఎవరికి అర్థమవుతుందయ్యా వచ్చినటువంటి భక్తులకి, ఒక్కరికి కూడా అర్థం కానటువంటి వేదమేంది మీరు మాట్లాడేది చదివేది అని దబాయింపుతో అన్నటువంటి అధికారి యొక్క నిర్వాకం ఎంత సనాతన ధర్మానికి తూట్లు పొడిచేటువంటి వ్యవహారం ఇది. మన సాంప్రదాయాలకు ఆచారాలకు హిందూ ధర్మానికి నిట్ట నిలువున గొయ్యి తీసి పూడ్చేటువంటి కార్యక్రమం ఇది. వేదం అంటేనే బ్రహ్మదేవుని వాక్కు అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటిది. సనాతన భారతీయం వేల సంవత్సరాలుగా ఈనాడు ఇంకా కూడా సమున్నతంగా వెలుగుతోంది అంటే ఆ వేద జ్వాల కారణం అన్నటువంటి విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ప్రాచీన నరులంతా కూడా తమ విజయాలను నిక్షిప్తం చేయటానికి వెండి, బంగారం, కంచు, పాలరాయి లాంటి వాటిల్ని ఎన్నుకొని వాళ్ళ విజయగాథల్ని వాళ్ళు నిక్షిప్తం చేస్తే మన సనాతన ఆర్యుడు బుద్భుతప్రాయమైనటువంటి వాక్కును ఎంచుకొని తరతరాలుగా వారసత్వ సంపదగా ఈ వేదాలను వేల సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. దైవ బలంతో, దేవుడిచ్చినటువంటి వరంతో. ఆ ప్రాచీన విజేతలందరూ కూడా వాళ్ళు చెక్కినటువంటి విజయగాథలు అవి ఈజిప్టు పిరమిడ్లైతే ఎడారి గాలులకు కరిగిపోయాయి. వెండి, కంచు విగ్రహాలన్నీ కూడా దొంగలు పట్టుకుపోయారు. శాసనాలన్నింటి కూడా చెదిరిపోయినాయి. కానీ ఈ వాక్కు ద్వారా వచ్చినటువంటి సనాతన భారతీయ సంస్కృతి, ఆర్ష సాంప్రదాయం, ఆ భగవంతుని వాక్కును పరిశుద్ధులైన పరిపూర్ణులైనటువంటి వేద బ్రాహ్మణులు
నిత్యం నిరంతరం కాపాడుకుంటూ దేవాలయ సంస్కృతిని సమున్నతంగా విరాజిల్లింపజేస్తూ వస్తున్నటువంటి ఈ సాంప్రదాయానికి వేదం ఎవరికి అర్థమవుతుందయ్యా అని బెదిరింపుతో అది చెప్పాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విషయాన్ని ఆ అధికారి మాట్లాడటం అన్నది ఎంత గుండెలు నులిపేసేటువంటి విషయం. భారతీయ సంస్కృతి కాపాడబడాలి, భారతీయ సంస్కృతే మొత్తం ప్రపంచానికంతా దిక్సూచి, భారతీయ వేద సంస్కృతి వలనే సనాతన ధర్మాలు కాపాడబడుతున్నాయని చెప్పేటువంటి నమ్మేటువంటి వాళ్ళకందరికీ కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసేటువంటి ఓ అధికారి తనకున్నటువంటి అధికార గర్వంతో బలంతో శరాఘాతంలాగా ఈ ప్రయత్నాన్ని చేస్తుంటే అడ్డుకోకపోతే ఏ స్థితికి దిగజారుతామో ఒక్కసారిగా నేను దీన్ని రాజకీయం చేయటానికి కాదు, నేను ఇది సనాతన ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి హిందూ జాతికంతా కూడా తెలియపరుస్తున్నటువంటి విషయం. ఇది మన దేశంలోనే, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేవాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఆర్ష సంస్కృతిని విధ్వంసం చేయటానికి వేదం ఎవరికి అర్థమవుతుంది అనేటువంటి మాట ఓ అధికారి నోటి గుండా రావటం అంటే ఎంత బాధ కలిగించేటువంటి విషయమో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అసలు తిరుమల గోవిందుడికి ఎన్ని పేర్లున్నా ఏడుకొండలవాడ అనే ప్రతి సామాన్య భక్తుడు కీర్తిస్తాడన్నటువంటి విషయం మనకు తెలుసును. కారణం యజ్ఞ విష్ణువు యొక్క 7 అంగాలు 7 కొండలయ్యాయని కృష్ణ యజుర్వేదంలోని మైత్రాయణి శాఖ 6వ ప్రపాఠకం యజ్ఞ దేవోభవయ అనే మంత్రం తెలుపుతోంది. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి నిత్య సేవల్లో వేద పండితులు సుప్రభాతం పాడుతారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పని లేదు. నిత్యం శ్రీవారి కొలువులో 4 వేద పఠనాలు గర్భాలయంలో నిరంతరాయంగా సాగుతూనే ఉంటాయి. స్వామివారి సహస్రనామావళి పూజలో వేద వైద్యేహ అనేటువంటి వేదముల చేత తెలియచేయబడినటువంటి వాడా అన్నటువంటి స్వామివారి విషయం వెంకటేశ్వర స్వామి ప్రకటించుకున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామిని వ్యాస భగవానుడు ఈ రకంగా వివరించినాడు. వేద వేద్యహానని స్వామివారి సహస్రనామాలలో, అంటే సహస్ర దీపాలంకరణ సేవలో గాన నివేదన వాద్య సేవ కన్నా ముందు జరిగే వేదపారాయణే స్వామివారికి ఊంజల సేవకు పరిపూర్ణత తెస్తోందని వైకానస భగవత్ శాస్త్రం తెలుపుతున్నటువంటి విషయం కూడా వేద పండితులకే కాక పురాణ పురుషులకు, ఆచార్య దేవులకు, పీఠాధిపతులకు తెలియని విషయమేమీ కాదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కన్నుల పండుగగా జరిగేటువంటి వారోత్సవాలలో వేద మంత్రాలే వైకానసులు, వేద శిరోమణులు చదువుతున్న విషయం కూడా ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పని లేదు. నయన మనోహరమైనటువంటి శుక్రవార అభిషేకం, వేదంలోని పంచోపనిషత్తులు, శ్రీ భూ నీళా సూక్తులు, శాంతి మంత్రాలు లేకపోతే పరిపూర్ణమయ్యేటువంటి పరిస్థితి కొండ మీద లేనే లేదు. వేదాలకు ఉన్నటువంటి ప్రాశస్త్యత ఇది. కలియుగంలో ఇప్పుడు ప్రతిరోజు తొలి సేవకు శ్రీకారం చుట్టే చతుర్ముఖ బ్రహ్మగారు, అంటే చతుర్ముఖ బ్రహ్మ తలుపులు తీయంగానే, గుడి తలుపులు తీయంగానే నిరంతరం 4 వేదాలను 4 ముఖాలతో పారాయణ చేస్తారు అన్నటువంటిది మనకందరికీ ఉన్నటువంటి నమ్మిక నిజం. అందుకే సుప్రభాత తీర్థానికి బ్రహ్మతీర్థం అన్నటువంటి పేరు కూడా ఉన్నది. తిరుమల దాన శాసనాలు చూస్తే వేదపారాయణ నిత్యం దేవాలయంలో జరగాలని, అందువల్ల నిత్యాభివృద్ధి తిరుమలకు జరుగుతుందని
ఎందరో దానములు సమర్పించినారన్నటువంటి విషయం కూడా ప్రత్యేకించి గణించాల్సినటువంటి అవసరము లేదు. ఈ వేదం పదపాఠం, గ్రమపాఠం, జటాపాఠం, ఘనపాఠం ఈ 4 ప్రసిద్ధిలో ఉన్నవి అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ స్వామివారి సేవలో క్రమపాఠాన్ని, ఘనపాఠాన్ని నిరంతరం పట్టిస్తూ ఉంటారు. ఇదేదో ఈ అధికారి వచ్చినప్పుడు కాకుండా వందల వేల సంవత్సరాలుగా స్వామివారు స్వయంభూగా ఈ వెంకట క్షేత్రంలో వచ్చినప్పటి నుంచి కూడా జరుపుతున్నటువంటి ఆచారం. పైగా తిరుమల తిరుపతి దేవస్థానమే 6 వేద పాఠశాలలను తిరుమల ధర్మగిరిలో, హైదరాబాదు కీసరగుట్టలో, నల్గొండలో, కోటప్పకొండలో, భీమవరంలో, విజయనగరంలో నిర్వహిస్తున్నది. వేదాధ్యాయాన్ని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో 120 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర వేద పాఠశాలను నిర్వహిస్తున్నది. మన తిరుమల తిరుపతి దేవస్థానమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో వేద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పినటువంటి సంగతి కూడా అందరికీ కూడా తెలుసును. కానీ ఈ రోజున జరపాలని అనుకున్న ఆ అధికారి నిర్వాహకం ఏంటి? సాక్షాత్తు పూర్వ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు తాను రాసినటువంటి నాహంకర్త అన్నటువంటి పుస్తకంలో ఎప్పుడెప్పుడు వేద పండితులకు సంభావన పెంచామో అప్పుడప్పుడు హుండీ ఆదాయం పెరిగిందని గణాంకాలతో సహా నాహంకర్త పుస్తకంలో ఆయన వివరించటం జరిగారు. వేద పారాయణ పథకం అభివృద్ధి చేయటానికి, చాలా అభివృద్ధి జరగాలని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేద పారాయణ కోసమని 700 పోస్టులను సృష్టించి ఎండోమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు చేయటం కూడా జరిగింది. కానీ మేము ఓడిపోవటం తర్వాత ఆ పోస్టుల నియామకం ఏమైందో కూడా ఎవరికి తెలియకపోగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాదాపు 56 మంది వేదపారాయణదారులుంటే చాలామంది రిటైర్ అయిపోవటమో లేదా చనిపోవటమో జరిగింది. దాదాపు 27కు పైగా పోస్టులు పెంచకుండా ఆ 56 ఇంకా కూడా ఖాళీలు ఉన్నాయి. వాటిల్ని భర్తీ చేసేటువంటి కార్యక్రమమే ఈ ఏడాది పాటు జరగకపోవటం కూడా చాలా బాధ కలిగించే విషయం. అంతే కూడా కాకుండా అర్చామూర్తిగా తానున్నంతకాలం పూజా విరామ వేళల్లో తనకు వేద పారాయణం వినపడాలని స్వామివారు బ్రహ్మను ఆదేశించారని స్కాంద పురాణం రేవాఖండం స్పష్టంగా తెలియచేస్తున్నది.